ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో దాదాపు ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. పెన్షన్ అయితే కానీ, అన్నదాత సుఖీభవ అయితే కానీ, ఉచిత బస్సు అయితే కానీ, దీపం అయితే కానీ, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల్లో భాగం. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగానే అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిని గురించి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, మీ అందరికీ ఉంటుంది. వీటన్నింటినీ మనం ఇంకా ప్రచారం చేయాలి, మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవాలి అని. వీటన్నింటినీ ఇందాక మేము మాట్లాడేదంటే, మీరు మాట్లాడేదానికంటే ఎవరి ఇంటికైతే చేరినవన్నీ, ఎవరి ఇంటికైతే పథకాలు చేరినాయో వారు ఇంకా బాగా గట్టిగా మాట్లాడగలరు అనేది ఇందాక చూపించారు. మీకు ఇక్కడికి వచ్చారు, ఇందాక లబ్ధిదారులు వచ్చారు, వారికి ఏ విధంగా అన్నదాత సుఖీభవ ఉపయోగపడిందని మాట్లాడారు, ఉచిత బస్సు ఉపయోగపడింది మాట్లాడారు, దీపం ఎలా ఉపయోగపడిందని మాట్లాడారు. ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ చేరిని వారందరూ కూడా గట్టిగా మాట్లాడతారు. అయితే వీటన్నిటినీ మనం చేస్తూనే వీటితో పాటు మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, అన్నదాత సుఖీభవ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రైతులకి గిట్టుబాటు ధర కోసం అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్క పంటకి కూడా మనము చేర్చే విధంగానే మనం కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాని ఇందాక కనిపించాడు ఒక రైతు నరేంద్ర అని చెప్పి, గిట్టుబాటు ధర అడిగితే తీసుకుని వెళ్ళి పోయినసారి ప్రభుత్వంలో జైల్లో పెట్టడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగలేదు. ఈ 2 సంవత్సరాల్లో కూడా అన్ని విధాలుగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగానే పనిచేయడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది, దీపం పథకం ఇవ్వడం జరిగింది. అంతేగాని అమరావతి రైతులు మహిళలు ఉన్నట్లుగా ఎప్పుడైతే వాళ్ళు పోరాటం చేశారో వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళని హేళన చేస్తూ, వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ, వాళ్ళని మాత్రం ఎక్కడా కూడా మహిళలకి ఇబ్బంది కలగకుండా, ఎక్కడా కూడా పోయినసారి ప్రభుత్వం జైల్లో పెట్టిన విధంగా, కేసులు పెట్టిన విధంగా మాత్రం ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాలు జరగలేదు. అది మనం ప్రతి ఒక్క పిల్లవాడికి, అమ్మాయికి, అబ్బాయికి అందరికీ కూడా మనం చేరవేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏమడుగుతూ ఉన్నామంటే, స్కూల్లో ఎంత పిల్లలు పెరిగారు, పాస్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది, వీటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, అయ్యా మీ టీచర్స్కి గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, మిమ్మల్ని గౌరవంగా చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని అడుగుతూ ఉన్నది విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దానిపైనే మేము అడుగుతూ ఉన్నాం. కానీ మిమ్మల్ని మాత్రం తీసుకొని వెళ్ళి మందు షాప్ ముందు మాత్రం నించోబెట్టట్లేదు అని చెప్పి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లికి వందనం అని చెప్పి చెలుపు దుడుపుకుంటే సరిపోదు, వాటిని కూడా గుర్తు చేయాలి. దయచేసి గుర్తు చేయండి అని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే యువత ఉన్నారు, చదువుకున్నారు, వారందరూ కూడా ఉద్యోగాల గురించి అడుగుతూ ఉన్నారు. ఉద్యోగాలు మనం ఇస్తామని చెప్పాము, డిఎస్సి చేస్తామని చెప్పాము, డిఎస్సి చేశాము. దాదాపు 15,000 పైగా ఉద్యోగాలు మనం డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చూస్తే ఎన్నో సంస్థలు, గూగుల్ వచ్చింది, దాని తర్వాత ఆర్సెల్మెటల్ స్టీల్ ప్లాంట్లు వచ్చినాయి, చాలా కొన్ని లక్షల కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ మనం గుర్తు చేయవలసింది ఏమిటంటే, దీంతో పాటుగా గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అయినా, ఒక్క ఉద్యోగం అయినా యువతకు వచ్చిందా అనేది ఒక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన ఇండస్ట్రీ పారిపోవడమే తప్పించి కొత్తగా ఒక ఇండస్ట్రీ కూడా వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూడలేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మన పిడుగురాళ్ళలో మెడికల్ కాలేజ్, దాన్ని ఈ సంవత్సరం మన హాస్పిటల్ ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది, ఓపీ స్టార్ట్ చేయడం జరిగింది. తొందరలోనే మెడికల్ కాలేజ్ కూడా మనము పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీని గురించి మాట్లాడుతూ కూడా మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, అయ్యా మేము అడుగుతా ఉంది ఓపీ ఎలా పెంచాలి, ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు కావాలా హాస్పిటల్లో అని మనం డాక్టర్లు అడుగుతున్నాం. కానీ డాక్టర్ ఎవరైనా వచ్చి నాకు ఈ సదుపాయం కావాలి, ఆ సదుపాయం కావాలంటే వాడిని పిచ్చోని చేసి వాడిని అయితే మాత్రం జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేయాలి. అది ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వారికి చెప్పడం జరిగింది ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి. ఉచిత ఇసుక ఇస్తే వాళ్ళే ఎక్కువ లాభపడేది, వాళ్ళు లాభపడతాం ఏంటంటే వారికి ఉపాధి దొరుకుతుంది అని. అంతేగాని ఇసుకని వేరే విధంగా దారి మళ్లించి కబ్జా చేసి అమ్ముకోవడం కాకుండా, ఉచిత ఇసుక ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా అందితే ఉపయోగపడేది భవన నిర్మాణ కార్మికులకి, కాబట్టి అది చేయడం జరిగింది. ఇదివరకట్లాగా మీరు ఖాళీగా కూర్చోండి, ఇసుక మాత్రమే అమ్ముకుంటాము, మీకు మాత్రం ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని మాత్రం కాకుండా, వారికి గౌరవంగా ఉండే విధంగా ఉచిత ఇసుక ఇస్తూనే దాంతోపాటుగా వారికి ఉపాధి కల్పిస్తూ వారు గౌరవంగా సంపాదించుకునే విధంగా పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. కేవలం ఉచిత విసుగు గురించే మాట్లాడమాకండి, దాంతోపాటు మీరు గౌరవంగా మీరు సంపాదించుకుంటున్నారా లేదా అని భవన నిర్మాణ కార్మికులతో
దయచేసి గుర్తు చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటుగా ఇక్కడ మన పార్లమెంట్కి సంబంధించి దాదాపు 148 కిలోమీటర్లు మన నేషనల్ హైవేస్ ఈరోజు చేసుకుంటా ఉన్నాం. 17 మండలాల్లో నేషనల్ హైవేస్ చేసుకుంటా ఉన్నాం. డొంక రోడ్లు చాలామంది రైతులు వచ్చి అడిగారు, మాకు పొలాలకు వెళ్ళడానికి డొంక రోడ్లు కావాలని. దాదాపు 750 కిలోమీటర్లు డొంక రోడ్డు కూడా వేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నామంటే రైతులకి వాడు పండించిన పంటని గుంటూరు తీసుకుపోవాలి, మిర్చి యార్డులో అమ్మాలన్నా, కాటన్ కార్పొరేషన్ దగ్గరికి అమ్మాలన్నా, మంచి గిట్టుబాటు రావాలన్నా మంచి రోడ్లు ఉంటేనే అవుతుందనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా ఈ రోడ్లను ఎక్కడా కూడా ఎవరినో చంపి డోర్ డెలివరీ చేయడానికి మాత్రం వాడలేదని చెప్పి మీ అందరూ ఒకసారి తెలియజేస్తున్న అవసరం ఉంది. చివరిగా జల్ జీవన్ మిషన్ ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. మనం ఎలక్షన్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని చెప్పి. దానికి సంబంధించి దాదాపు 1500 కోట్ల రూపాయలు మన జిల్లాకి శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 14-15 కోట్లు మాత్రమే 2019 నుంచి 24 దాకా ఖర్చు పెట్టి దాన్ని మొత్తం దారి మళ్లించిన పరిస్థితి ఉంది. మళ్ళీ మేము కృషి చేసి ఇది మా జిల్లాకి మా రాష్ట్రానికి డబ్బులు కావాలి, ప్రతి ఇంటికి కూడా నీళ్లు అందించాలి, తాగునీరు అందించాలంటే ఇది కావాల్సిందే అని చెప్పి ఆ రోజు కోరాము. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పుడు వాటర్ గ్రిడ్ కింద 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించే పనులు ఇప్పుడు మాచర్ల గురజాలకి ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మిగతా 5 నియోజకవర్గాలకు కూడా 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము, ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా పనుల ఆపటం కానీ నిధులు డైవర్ట్ చేయడం కాకుండా ఎలా ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తాం. అయితే చివరిగా రైతులకు సంబంధించి ఇప్పుడే ఒక లెటర్ కూడా పైకి పంపించారు. నేనేదో మర్చిపోతాను అనుకొని పంపించినట్టున్నారు ఆయన. నేను మర్చిపోలేదు, తప్పకుండా గుర్తుంది, నేను మాట్లాడతాను. ముఖ్యంగా అడుగుతా ఉంది రైతులకు సంబంధించి స్కీమ్స్ సంబంధించి. ఒకటి వరికి పుడిసెలకు సంబంధించి దాన్ని ఎవరూ మర్చిపోలేదు, దాన్ని ముందు తీసుకెళ్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రిలీజ్ చేయాలో అవి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే కెనాల్స్కి సంబంధించి ప్రాజెక్ట్ అయిన తర్వాత కెనాల్స్కి సంబంధించి ల్యాండ్ కావాలో దాన్ని కొనేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా కొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రాజెక్టుకి సంబంధించి 3 సీజన్స్ రిపోర్ట్ మనం పంపించాల్సిన అవసరం, ఎందుకంటే తెలంగాణ వైపు నుంచి కొన్ని అభ్యంతరాలు లేపడం జరిగింది. ఆ రిపోర్టు జూలై ఆగస్టుకి పూర్తవుతుంది. అది ఈసీకి పంపించి దాని పర్మిషన్ కూడా తెచ్చుకొని ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ చివరిగా రైట్ కెనాల్కి సంబంధించి సాగర్ రైట్ కెనాల్కి సంబంధించి కూడా మీరు మర్చిపోయి ఉంటారు, మాకు గుర్తుంది. ఎలక్షన్ సమయంలో చెప్పాం రైట్ కెనాల్స్ స్థిరీకరణ చేయాలి అని చెప్పి. దీని గురించి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అవకాశం వచ్చినా ఆయన చెవిలో చెప్తున్నా, మాకంటే ఎక్కువగా 10 రెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి గారు. ఆయన సాగర్ అంటే మన ఒక్కరికే, కానీ ఆయన ఆలోచిస్తాం సాగర్తో పాటు బనకచర్లకు తీసుకెళ్లి రాయలసీమ కూడా నీళ్ళు ఇవ్వాలని. బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లారంటే మొట్టమొదటిగా లబ్ధి చేకూరేది మన పల్నాడు ప్రాంతానికి, మన గుంటూరు జిల్లాకే లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు పోసి తీసుకెళ్ళాలి. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా మొన్న మీటింగ్లో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చే పరిస్థితికి వచ్చినాయి. తప్పకుండా కూడా ఈ ప్రాజెక్ట్ని ఏదైతే రైట్ కెనాల్ స్థిరీకరణ చేయాలో అందరినీ ఒప్పించి ముందుకు తీసుకెళ్లి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో చేసి చూపించండి, నదుల్ని అనుసంధానం చేయడం ఒక ఎగ్జాంపుల్ లాగా చేసి చూపించండి, మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయని దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొని తప్పకుండా మేము చేసి చూపిస్తాము గోదావరి నుంచి పెన్నా దాకా అని చెప్పి ఒక దీక్షలాగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం